డ్రింకింగ్ వాటర్ డోర్ పెట్టాలి. పైన ఇంకోటి ఉంది కదా సైడ్, పైన గర్ల్స్ కి కింద బాయ్స్ అని పెట్టేశారు. బోర్డు పెట్టేయాలి, అట్లా పెట్టండి. ఈరోజు బడంపేట మున్సిపల్ కార్పొరేషన్లో కుర్మల్గూడకు సంబంధించిన రోహిణి రమేష్ వాళ్ళ వార్డులో జేఎన్యూ నగర్ కాలనీ ఏదైతే ఉందో ఇక్కడ చాలా రోజుల నుండి స్కూల్ స్టార్ట్ చేయాలనేది ఇక్కడ నుండి పిల్లలందరూ కుర్మల్గూడ వెళ్తున్నారని గతంలో బిఫోర్ ఎలక్షన్స్ అడిగిన దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఇక్కడ అలాట్ చేయడం జరిగింది. రేపు స్కూల్స్ June 13 స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి దానికి సంబంధించి ఒకసారి చెక్ చేయడానికి అని రావడం జరిగింది. ఇమీడియట్గా రేపు స్కూల్ స్టార్ట్ అయినప్పుడు జేఎన్యూఆర్ఎంకి సంబంధించి ఇక్కడే స్కూల్ స్టార్ట్ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ స్టార్ట్ చేస్తాం. రెండవది ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడున్న ప్రజలందరూ అడిగింది హాస్పిటల్ గురించి. ఈ హాస్పిటల్ కూడా అర్బన్ హెల్త్ సెంటర్ అనేది శాంక్షన్ ఉంది, దాన్ని కూడా కోడ్ రావడంతో ఆగిపోయింది. ఇమీడియట్గా టెండర్ ప్రాసెస్ చేసి ఇక్కడ ఒక హాస్పిటల్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే బస్తీ దవాఖానాలు స్టార్ట్ చేస్తున్నప్పుడు అర్బన్లో కొన్ని అర్బన్ హెల్త్ సెంటర్లు జల్పల్లి ఒకటి, బడంపేట ఒకటి తీసుకోవడం జరిగింది. బడంపేట సంబంధించిన అర్బన్ హెల్త్ సెంటర్ ఈ కుర్మల్గూడలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది గతంలోనే. దాన్ని కూడా వీలైన తొందరలో మొదలు పెట్టడం జరుగుతుంది. మూడవది ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళ కోరిక ఇక్కడున్న వాళ్ళకి కృష్ణా వాటర్ రావాలనేది. ఈ కృష్ణా వాటర్ అనేది గతంలో వాటర్ వర్క్స్ వాళ్ళకి హౌసింగ్ బోర్డు వాళ్ళు డబ్బులు కట్టాలనే డిమాండ్ మీద చాలా రోజుల నుండి పెండింగ్ ఉండింది. దాన్ని కూడా గతంలో కొంత ఫాలోఅప్ చేయడంతో ఒక కొలిక్కి వచ్చింది. వీలైనంత తొందరలో కృష్ణా వాటర్ని కూడా వీళ్ళకి ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని కూడా మరొకసారి తెలియజేస్తూ ఇక్కడున్న ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఇంకొక డిమాండ్ కూడా అడిగారు. ఇక్కడున్న యంగ్స్టర్స్ అందరికి సంబంధించి ఒక ప్లే గ్రౌండ్ కావాలి ఇక్కడ అని అడిగారు. ఓపెన్ ప్లేస్ కూడా ఉంది, దాన్ని లెవెల్ చేయడానికి కొంత బడ్జెట్ పెట్టి దాన్ని కూడా లెవెల్ చేసి ఇస్తే ఈ ప్రాంతంలో దాదాపుగా 1500 కుటుంబాలు ఉంటాయి. సో ఈ 1500 కుటుంబాలకు సంబంధించి మేజర్ స్కూల్, హాస్పిటల్, వాటర్కి సంబంధించింది చేయడమే కాకుండా ఒక అవుట్ పోస్ట్ ఉంటే బాగుంటుంది అని ఇక్కడ ఉన్న వాళ్ళు అడుగుతున్నారు. తప్పకుండా సిపి గారి దృష్టికి తీసుకెళ్లి అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయడానికి కూడా తప్పకుండా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న పిల్లలందరినీ కూడా తప్పకుండా స్కూల్ పంపించి బాగా చదివించాలని మనస్ఫూర్తి కోరుతున్నాను. జూన్ దగ్గరికి వస్తుందంటే స్కూళ్ళు, కాలేజెస్ స్టార్ట్ కావడం, పిల్లలకు కావాల్సిన సౌకర్యాలను అన్నీ కూడా మెరుగుపరచాలనే ప్రయత్నంలో భాగంగా అందరం కూడా పనిచేస్తూ ఉంటాం. దాంట్లో భాగంగా ఈరోజు బడంపేట మున్సిపల్ కార్పొరేషన్లో మన మున్సిపల్ ఏరియాలో ఈ ఏరియాలో ఒక స్కూల్ బిల్డింగ్ కట్టించడం జరిగింది. దీన్ని ప్రధానంగా మెగా వాళ్ళు CSR కింద మన నియోజకవర్గంలో 3 బిల్డింగ్స్ కడతా ఉన్నారు. ఒకటి ఇక్కడ, ఒకటి మీర్పేట, ఒకటి మహేశ్వరం. మొత్తం 12 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు కడుతున్నందుకు ముందు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. దాంతోపాటు గౌరవ KTR గారు కూడా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ ఇది డెవలప్మెంట్ చేయడానికి CSR ఫండ్స్ ఇక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి KTR గారు రికమెండ్ చేశారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మెగా వాళ్ళకి కూడా ప్రత్యేకంగా కృష్ణారెడ్డి గారు వాళ్ళ టీం అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీలైనంత తొందరలో దీన్ని పూర్తి చేసి అప్పజెప్పగలిగితే మన బడంపేటలో చౌరస్తా మీద ఉన్న స్కూల్ ఏదైతే హై స్కూల్ ఉందో దాన్ని ఇక్కడికి షిఫ్ట్ చేయాలని. ఎందుకంటే పిల్లలకి అక్కడ ప్లే గ్రౌండ్ లేదు,
అందులో మెయిన్ రోడ్ పైన ఉంది, సేఫ్టీ కూడా కరెక్ట్ కాదు. అట్లీస్ట్ గ్రౌండ్ ఉంటుంది ఇక్కడ పిల్లలకు ఆడుకోవడానికి కూడా అనే ఉద్దేశంతో ఇక్కడ కట్టడం జరుగుతుంది. దీన్ని ఒక 2 months లోపల పూర్తి చేసి ఆ స్కూల్ని ఇక్కడ షిఫ్ట్ చేసి మన దగ్గర డిగ్రీ కాలేజ్ నడుస్తూ ఉంది, పాలిటెక్నిక్ కాలేజ్లో. అప్పటి వరకు ఆ డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ వచ్చేంత వరకు డిగ్రీ కాలేజ్ని అక్కడ స్కూల్కి షిఫ్ట్ చేయడం, దీనిపైన ఇంకొక ఫ్లోర్ వేయబోతూ ఉన్నారు. ఇంకో ఫ్లోర్ వేసిన తర్వాత డిగ్రీ కాలేజ్ని ఇక్కడ షిఫ్ట్ చేసుకొని అక్కడున్న సర్కిల్లో హాస్పిటల్ పెడితే బాగుంటుంది, ప్రజలకు అందుబాటులో ఉంటుందన్న ఆలోచనతో ఇవన్నీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మెగా వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, వీళ్ళని తొందరలో పూర్తి చేసి ఇవ్వమని కోరుతా ఉన్నాను. దానికి సంబంధించి స్థానికంగా ఉన్న గౌరవ కార్పొరేటర్స్ అందరు, అర్జున్ కావచ్చు, ఆనందరెడ్డి కావచ్చు, జంగారెడ్డి కావచ్చు, మిగతా కార్పొరేటర్స్ అందరు కూడా దయచేసి డిప్యూటీ మేయర్ గారు కావచ్చు సహకరించి కొంత వాళ్ళతో ఫాలోఅప్ చేసి పూర్తి అయ్యేటట్టు చేయాలని మనవి చేస్తా ఉన్నా. ఇదే కాకుండా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మన ఊరు మనబడి కింద ప్రతి స్కూల్ కూడా తీసుకోవడం జరిగింది. నాదర్గూల్లో స్కూల్ కంప్లీట్ చేసుకున్నాం, బాలాపూర్లో కూడా సిఎస్ఆర్ కింద డబ్బులు పెట్టి ఆ స్కూల్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ప్రతి స్కూల్లో కూడా మన ఊరు మనబడి కింద నిధులు ఇవ్వడమే కాకుండా మన ఊరు మనబడి కింద లేని స్కూళ్ళకి కూడా 9 కోట్లు శాంక్షన్ ఇచ్చి అన్ని వర్కులు పూర్తి చేయడం జరిగింది. చిన్న చిన్న ఏమైనా ఉన్నా కూడా తొందరగా పూర్తి చేసి పిల్లలకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులకు అదేవిధంగా అధికారులను కూడా కోరుతా ఉన్నాను. స్కూల్ స్టార్ట్ అయ్యేంత వరకు దయచేసి కార్పొరేటర్స్, మేము ఈ ఏరియాలో ఉన్న సర్పంచులు, మాజీ సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, కార్పొరేటర్స్ కావచ్చు, మన నియోజకవర్గంలో మేము ఈ ఏరియాలో ఉన్న స్కూళ్ళని దయచేసి విజిట్ చేయండి, అక్కడ పిల్లలకు కావాల్సిన సౌకర్యాలని కల్పిద్దాం. వీలైన తొందరలో దీన్ని పూర్తి చేసి అప్పచెప్పడం కూడా జరుగుతుంది. ఈరోజు బడంపేట మున్సిపల్ కార్పొరేషన్లో కుర్మల్గూడకు సంబంధించిన రోహిణి రమేష్ వాళ్ళ వార్డులో జేఎన్యూ నగరం కాలనీ ఏదైతే ఉందో ఇక్కడ చాలా రోజుల నుండి స్కూల్ స్టార్ట్ చేయాలనేది ఇక్కడ నుండి పిల్లలందరూ కుర్మల్గూడ వెళ్తున్నారని గతంలో బిఫోర్ ఎలక్షన్స్ అడిగిన దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఇక్కడ అలాట్ చేయడం జరిగింది. రేపు స్కూల్స్ June 13 స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి దానికి సంబంధించి ఒకసారి చెక్ చేయడానికి రావడం జరిగింది. ఇమీడియట్గా రేపు స్కూల్ స్టార్ట్ అయినప్పుడు జేఎన్యూఆర్ఎంకి సంబంధించి ఇక్కడే స్కూల్ స్టార్ట్ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ స్టార్ట్ చేస్తాం. రెండవది ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడున్న ప్రజలందరూ అడిగింది హాస్పిటల్ గురించి. ఈ హాస్పిటల్ కూడా అర్బన్ హెల్త్ సెంటర్ అనేది శాంక్షన్ ఉంది, దాన్ని కూడా కోడ్ రావడంతో ఆగిపోయింది. ఇమీడియట్గా టెండర్ ప్రాసెస్ చేసి ఇక్కడ ఒక హాస్పిటల్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే బస్తీ దవాఖానాలు స్టార్ట్ చేస్తున్నప్పుడు అర్బన్లో కొన్ని అర్బన్ హెల్త్ సెంటర్లు జల్పల్లి ఒకటి, బడంపేట ఒకటి తీసుకోవడం జరిగింది. బడంపేట సంబంధించిన అర్బన్ హెల్త్ సెంటర్ ఈ కుర్మల్గూడలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది గతంలోనే. దాన్ని కూడా వీలైన తొందరలో మొదలు పెట్టడం జరుగుతుంది. మూడవది ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళ కోరిక, ఇక్కడున్న వాళ్ళకి కృష్ణా వాటర్ రావాలనేది. ఈ కృష్ణా వాటర్ అనేది గతంలో వాటర్ వర్క్స్ వాళ్ళకి హౌసింగ్ బోర్డు వాళ్ళు డబ్బులు కట్టాలనే డిమాండ్ మీద చాలా రోజుల నుండి పెండింగ్ ఉండింది. దాన్ని కూడా గతంలో కొంత ఫాలోఅప్ చేయడంతో ఒక కొలిక్కి వచ్చింది. వీలైనంత తొందరలో కృష్ణా వాటర్ని కూడా వీళ్ళకి ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని కూడా మరొకసారి తెలియజేస్తూ, ఇక్కడున్న ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఇంకొక డిమాండ్ కూడా అడిగారు. ఇక్కడున్న యంగ్స్టర్స్ అందరికి సంబంధించి ఒక ప్లే గ్రౌండ్ కావాలి ఇక్కడని అడిగారు. ఓపెన్ ప్లేస్ కూడా ఉంది, దాన్ని లెవెల్ చేయడానికి కొంత బడ్జెట్ పెట్టి దాన్ని కూడా లెవెల్ చేసి ఇస్తే ఈ ప్రాంతంలో దాదాపుగా 1500 కుటుంబాలు ఉంటాయి. సో ఈ 1500 కుటుంబాలకు సంబంధించి మేజర్ స్కూలు, హాస్పిటల్, వాటర్కి సంబంధించింది చేయడమే కాకుండా ఒక అవుట్ పోస్ట్ ఉంటే బాగుంటుంది అని ఇక్కడ ఉన్న వాళ్ళు అడుగుతున్నారు. తప్పకుండా సిపి గారి దృష్టికి తీసుకెళ్ళి అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయడానికి కూడా తప్పకుండా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇక్కడున్న పిల్లలందరినీ కూడా తప్పకుండా స్కూల్కి పంపించి బాగా చదివించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.